పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనిపించదు, దాన్ని 100 మీటర్ల లోతున పాతి పెడతా, పులి బయటకు వస్తే చెట్టుకు వేలాడదీస్తాం. 26వ తేదీ తర్వాత సుడిగాలి పర్యటన. లండన్లో కాంగ్రెస్ అభిమానుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జాడ లేకుండా దాన్ని 100 మీటర్ల లోతున గొయ్యి తీసి పాతి పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీ చూద్దామన్నా కనిపించదని వ్యాఖ్యానించారు. తన పర్యటన ముగింపు సందర్భంగా శనివారం లండన్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరిస్తూ ప్రజలు తీర్పిచ్చిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని, ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. వారి గర్వం, అహంకారం తగ్గించే బాధ్యత తనదే అని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చూపుతామన్నారు. ఇంట్లో పడుకున్న పులి లేచొస్తోందని బీఆర్ఎస్ వారు చెబుతున్నారని, తాను కూడా దానికోసమే చూస్తున్నా అని, తమ వద్ద బోను వల ఉన్నాయని, పులిని మా కార్యకర్తలు చెట్టుకు వేలాడదీస్తారని ఎద్దేవా చేశారు. సో ఆ పులి అన్నది టీఆర్ఎస్, ఎవరినన్నారు? కేసీఆర్ని అన్నారు. ఆ పులిని చెట్టుకు వేలాడదీస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో నిన్న దీని మీద ఈయన దాసో శ్రవణ్, ఆయన ఎవరు ఇంకో ఆయన ప్రెస్ మీట్ పెట్టి దంచుతా ఉన్నారు. ఈ అహంకారం పెరిగింది, మా వ్యక్తి కాదు, నువ్వు శక్తి, ముఖ్యమంత్రివి అని ఇంత అహంకారం ఉంటే, అహంకారం గురించి బీఆర్ఎస్ వల్ల అనే మాట్లాడేది. అహంకారం ఆయన ఎవరిని అన్నాడు? మీ లీడర్ని అన్నాడు, ఒక నాయకుడిని అన్నాడు. మీరెవరిని అన్నాడు? మీ నాయకుడు ఎవరిని అన్నాడు? జర్నలిస్టులను అన్నాడు. మీ నాయకుడు ఎవరిని అన్నాడు? నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సమస్యల కోసం వచ్చిన మహిళలను ఉద్దేశించి కుక్కలు అన్నాడు. ఫస్ట్ మీరు కేసీఆర్ ఈ చెంప ఆ చెంప వాయించి యువతల గురించి మాట్లాడండి. అహంకారం గురించి మీరా చెప్పేది? ఏ అహంకారం అయితే మీ తలకెక్కిందో ఆ అహంకారాన్ని ఓడించినారు ప్రజలు మొన్న. మీరు ఏం చేశారు, ఏం చేయలేదు, ఇవన్నీ పక్కన. మీకు తలకెక్కిన మెదడు మోకాళ్ళలోకి వచ్చి పెరిగిపోయిన అహంకారము, దీన్ని చూసి కదా మిమ్మల్ని ఓడించింది జనం. మీరు అహంకారం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, పులి వస్తుంది, పులి బోన్లో బంధిస్తామని. ఏడుంది? బోన్ రెడీగా ఉన్నది. మరి ఏది? కాళేశ్వరం కథా వ్యవహారం జనాలు వెయిట్ చేస్తున్నారు. దీనికి కూడా 100 రోజులు కావాలా, లేకపోతే ఇంకెన్ని రోజులు కావాలి, లేకపోతే ఇది ఎంపీ ఎలక్షన్లకు డ్రామానా? ఈ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మీరు మాత్రమే ఆ పులిని బోనులో బంధించాలనుకుంటున్నారా, లేదు మీ హైకమాండ్ కూడా బంధించాలనుకుంటున్నారా? అంటే మీ లైన్ వేరే ఉంటుంది. ఈ రాష్ట్రంలో మీకు ఒక క్లారిటీ ఉండొచ్చు, మీకు ఖచ్చితంగా చేయాలి అని. కానీ మీ హైకమాండ్కి వేరే ఆలోచన ఉండొచ్చు, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయి రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో మీరు మాత్రమేనా, లేకపోతే మీ హైకమాండ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉందా? జనాలు మాత్రం ఒకటే అభిప్రాయంతో ఉన్నారు. జనాలు ఆ పులి కాదు కదా, అది దవడలు మొత్తం ఇదైపోయిన పనులు లేని పులిలాగా మారిపోయింది, దాన్ని ఖచ్చితంగా బంధించాల్సిందే అంటున్నారు. అయినా సరే ఈ నెల నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దు, మొత్తం కేటీఆరే కడతారట. ప్రజలను కోరిన మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శ. ఆయన కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేగా మారతారని వ్యాఖ్య. తెలంగాణలో 200 యూనిట్ల వరకు విద్యుత్తును వినియోగించే ప్రజలు ఈ జనవరి నెల కరెంటు బిల్లులను కట్టవద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీ రామారావు కోరారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ పథకమైన గృహజ్యోతి హామీ ఇచ్చిందని, దాన్ని వెంటనే అమలు చేసేందుకు ప్రజలు ప్రభుత్వంపైన ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, వాళ్ళు ఏమంటున్నారు? మాకు 100 రోజుల సమయం ఇవ్వండి, 100 రోజుల్లోపు అన్ని స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారు. కానివ్వండి, అయిపోయా, నెలన్నర 50 రోజులు అయిందా? ఇంకొక 40-50 రోజులు అయితే అయిపోయా. ఇప్పుడు నేను కరెంటు బిల్లులు కట్టొద్దు అంటారు. నువ్వు కట్టినావే కరెంటు బిల్లులు? మొత్తం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు, ప్రజలు కాదు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపితే వచ్చే కరెంటు బిల్లులో దాదాపు 20,000 కోట్ల కరెంటు బిల్లు పెండింగ్లో పెట్టి మొత్తం ముంచేసిండు వ్యవస్థని. కాళేశ్వరం ద్వారా 14,000 కోట్ల కరెంటు బిల్లు పెండింగ్లో పెట్టిండు. సింగరేణికి రావాల్సిన బకాయిలని పక్కన పెట్టిండు. ఏది ఇవ్వలే. ఏ రోజుకి ఆ రోజు పవర్ కొని దాదాపు 50 నుంచి 60,000 కోట్ల నష్టాల్లోకి ఈ డిస్కమ్లను ముంచేసారు. మీరు కరెంటు గురించి మాట్లాడి జనాన్ని కట్టొద్దని చెప్తున్నారు. సిగ్గులేదా? కరోనా టైంలో జనం విలవిల్లాడుతుంటే 3 నెలలు కరెంటు బిల్లు కొట్టలే. 3 నెలల యావరేజ్ పేరుతో జనం ముక్కుపిండి వసూలు చేసిరు కదా దుర్మార్గంగా. ఇష్టం వచ్చినట్టు వేసి వేలకు వేలు డెవలప్మెంట్ ఛార్జీలు అన్నారు, ఈ ఛార్జీలు అన్నారు, ఇష్టం వచ్చినట్టు పెంచినారు కదా. అసలు మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? అడిగితే మేము అడగాల, ఏమయ్యా ఎప్పుడు ఇస్తున్నారు? 200 యూనిట్లో ఉచిత పవర్ ఇస్తా అంటున్నారు కదా అని మాలాంటి వాళ్ళం అడగాల, వేరే పార్టీలు అడగాలి. మీకు అసలు అర్హత ఎక్కడిది? అందరు పంపి కడతాడు కరెంటు బిల్లు. మీరు క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు కావచ్చు. వాళ్ళు అంటున్నారు ఇద్దాం, టైం ఇద్దాం, ఏముంది టైం ఇద్దాం, 100 డేస్లో చేయకపోతే అప్పుడు నిలదీద్దాం.
100% అడగాల్సిందే. మీరు మొత్తం కుప్ప చేసి పెట్టి మొత్తం ఇంత ఏది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అంతా చేసి కుప్ప చేసి పోయిన తర్వాత దాని నుంచి సెటరేట్ కావాలి కదా. ఏడు నుంచి వస్తాయి అప్పులు? మళ్ళీ అప్పులు తెచ్చి కట్టాల్సిందే కదా. ఇంకొక లైన్ తీసుకోవచ్చు అని మరి హామీ ఇచ్చినారు కదా, మరి ఏం చేస్తారు హామీ ఇవ్వకపోతే? మీరు చేసే మోసపు మాటలు, మీరు చేసే కుట్రలు, వీళ్ళు హామీలు ఇవ్వకపోతే వాళ్ళు గెలిచే అవకాశం ఉందా? అట్లా తయారు చేసిన వ్యవస్థని మొత్తం, ఎలక్షన్ సిస్టమ్ని మొత్తం పొల్యూట్ చేసి పడేసినారు మీరు. దాన్ని మొత్తం విషతుల్యం చేసి, దాన్ని మొత్తం కలుషితం చేసి, ఇక వాళ్ళు ఏం హామీలు ఇవ్వకుండా సైలెంట్ కూర్చుంటే వాళ్ళు గెలవకనే పోదురు. మరి సరే, అది కూడా ప్రామాణికంగా దాన్ని చూసే ఓటేసిన అనుకోవడం కూడా పొరపాటే. అసలు జనాలు ఓటేసి మిమ్మల్ని లోపలేస్తారండి. అదైతే జరుగుతలేదు. మరి మీరు దాన్ని డిమాండ్ చేయండి. దమ్ముంటే నన్ను లోపలేరి, నేను ఏ తప్పు చేయలేదన్ను. ఇట్లా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ, ఏ పార్టీ మనకి దోస్తు కాదు, ఏ పార్టీతో మనకు సంబంధం లేదు. ఎవడైతే ఏముంది, మొన్ననే పెట్టినా కదా, అంతా దొంగలే ఒకే తాను ముక్కలే. వీళ్ళంతా అవసరానికి కలిసిపోతారు. అవసరం వాళ్ళది అయిపోయిన తర్వాత ఎలక్షన్ రాగానే కొట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉత్తదే అంతా. పురపాలికలపైన విద్యుత్ భారం అట. బకాయిలు 1712 కోట్లు. కార్యాలయాలకు సరఫరా నిలిపేస్తున్న విద్యుత్ శాఖ. సిగ్గులేదా? చెప్పరా, దీనికి ఆన్సర్ ఏం చెప్తావు? ఎందుకు గట్టలే మరి? కరెంట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయట మున్సిపల్ ఆఫీసులకి, కరెంట్ ఆపేస్తున్నారట విద్యుత్ అధికారులు. చాలా దుర్మార్గం. ఒక చెప్తే సిగ్గుపోతుంది ఈ దుర్మార్గులకి. చాలా స్కూళ్ళలో కరెంటు లేక ఇబ్బందులు పడ్డారు కొన్ని స్కూళ్ళలో. కానీ ఈక్వేషన్ లాస్ట్ టైం చూస్తే నేను మల్కాజ్గిరిలో ఒక స్కూల్లో వాళ్ళు 3-4 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు పెండింగ్ ఉన్నది, కడతలేదు గవర్నమెంట్. కరెంట్ వచ్చి ఆపేసారు పిల్లలకి. లోకల్గా ఉన్న లీడర్లు ఏదో సెటరేట్ చేసి కొంత అమౌంట్ కట్టి ఆ స్కూల్లో అట్లా కరెంటు పెట్టారు. ఇక్కడ కూడా చూడండి, పురపాలక విద్యుత్ శాఖలు రెండూ ప్రభుత్వంలో భాగమే. ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాల్సినవే. అయినా బకాయిలు చెల్లించలేదంటూ ఇటీవల వేములవాడ, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఏడా? సిరిసిల్ల మున్సిపల్ ఆఫీసరా? ఎవడు ఇక్కడ ఎమ్మెల్యే? ఆయనే. నువ్వు ఆన్సర్ చేయి దీనికి. ఎందుకు కట్టలే గవర్నమెంట్ కరెంటు బిల్లు? వేములవాడలో 3 రోజుల పాటు జనరేటర్ సాయంతోనే కార్యకలాపాలు నిర్వహించాల్సి వచ్చిందట. చివరకు కొంత మొత్తాన్ని చెల్లించేందుకు వేములవాడ దేవస్థానం ముందుకు రావడంతో విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. ఈ చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం లేదా మున్సిపాలిటీలుగా మార్చడంతో వాటి విద్యుత్ బిల్లులు తడిసి మోపడవుతున్నాయి. ఆ స్థాయిలో ఆర్థిక వనరులు లేకపోవడంతో చెల్లించలేక బకాయి పడుతున్నాయి. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్లో విద్యుత్ బకాయి లేవని, అరుదుగానే ఉంటాయని చెప్పొచ్చు. అమలు కాని ప్రభుత్వ హామీ. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ఇమీడియట్గా చేస్తామని చెప్పింది. మరి వీళ్ళు కూడా చేయాలా? నేను అదే అంటున్నా, మనం అడిగే అర్హత ఉన్నదేమో కానీ వీళ్ళకి ఎక్కడిది అర్హత? కరెంటు బిల్లులు కట్టొద్దు. ఎవరు కట్టాలి? ప్రజలారా, ఆ బిల్లులను సోనియాకు పంపుదాం. హైదరాబాద్లో అందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలి. వామ్మో! కిరాయిదారులకు గృహజ్యోతి అమలు చేయాలి. ఎన్నికల అనంతరం బీజేపీ, కాంగ్రెస్ కలుస్తాయి. నీవు మానవరా బాబు? నువ్వు మానవు. ఉన్న పార్టీని సర్వనాశనం చేసి అవతల పడేస్తావు. ఈ కేటీఆర్ని కనుక పక్కకు తప్పించకపోతే ఆ పార్టీ బతకదు. దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులంతా ధర్నాలు చేయండి. దయచేసి ధర్నాలు చేసి ఆ కేటీఆర్ని దయచేసి మా కొద్దుర నాయన ఈ కేటీఆర్ అని ధర్నాలు, నిరసనలు చేస్తే ఆ కేసీఆర్ ఏమైనా కరుణిస్తాడేమో. ఈయన మాట్లాడుతున్న మాటల వల్ల మీ పార్టీ ఎటు కాకుండా పోతున్నది. బీజేపీ, కాంగ్రెస్ ఎట్టగలుస్తాయి? అవకాశం ఎట్లున్నది? ఇది ఎవడన్నా నమ్ముతురా? చిన్న పిల్లగాడి దగ్గర నుంచి కాటికి కాలు జాపిన ముసలాయన వరకు ఎవరైనా నమ్మే అవకాశం ఉందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిందంటే నమ్ముతారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసిందంటే నమ్ముతారు, లేదు ఇంకో పార్టీ కలిసిందంటే నమ్ముతారు. కానీ దేశంలో శత్రు పార్టీలని రెండు ఎట్లా కలుస్తాయి? అవకాశం ఎట్లున్నది? ఇట్లాంటి చెత్త స్టేట్మెంట్స్ వల్ల ఈ పార్టీ ఇంకా దిగజారిపోతున్నది. ఈయన నేర్చుకుంటలేడు. ఇంతకాలమేమో పవర్ ఉండే, పవర్లో ఏమో సూట్ బూట్ వేసుకుని అటు ఇటు తిరగానే 2-3 వీడియోలు అవి చేస్తే అయిపోయా, నోటికి వచ్చింది వాగిట్టు. ఇప్పుడు ఇక పనితనం ఇప్పుడు బయటపడుతుంది. రేవంత్ రెడ్డి మరో ఏకనాథ్ షిండే అవుతారు. రేవంత్, అదానీ ఒప్పందాలు బయటపెట్టాలి. హైదరాబాద్, సికింద్రాబాద్ సమీక్షలో కేటీఆర్. ఫస్ట్ నీ ఒప్పందాలు బయటపెట్టు. నీ మెగా కృష్ణారెడ్డి నీ ఒప్పందం ఏదో బయటపెట్టు. నీ బినామీ కంపెనీ ధరణి పోర్టల్ వాడి చేతిలో పెట్టావు కదా, శ్రీధర్ గాదిరాజు బ్యాచ్ అంత దొంగ బ్యాచ్. వాళ్ళకి నీకున్న సంబంధాలు బయటపెట్టు. నీకు ఫినిక్స్ బినామీ నీ కంపెనీకి ఉన్న సంబంధాలు బయటపెట్టు. ఫస్ట్ నువ్వు బయటపెట్టు.
వాళ్ళు కూడా బయట పెడతారు.